ఇక్కడ సమావేశం అవుతున్న విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు లెక్కల్ని పరిగణలో తీసుకోకుండా ట్రూ అప్ ఛార్జీలను, FPCCA ఛార్జీలను పూర్తిగా రద్దు చేయాలని, PPAలు విపరీతంగా వాళ్ళు రేట్లు పెంచి అమ్ముతూ ఉంటే వాటి ఆధారంగా రేట్లు పెంచుతామంటే మాత్రం కుదరదు. ఇప్పటికే 25,000 కోట్ల 27,000 కోట్ల రూపాయల అదనపు భారం మోపారు. అనేక రూపాయలు ప్రత్యక్షంగా పరోక్షంగా గత సంవత్సరంన్నర కాలం నుంచి 40 పైసలు ముందస్తుగానే వసూలు చేశారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మేము ఛార్జీలు తగ్గిస్తున్నాము, ఇక పెంచబోమని చెప్పేటువంటి ప్రచారం బోటకం, మోసం. అందుకని ఇప్పటికే భారాలు మోస్తున్నటువంటి గృహ వినియోగదారులకు కానీ, చిన్న చిన్న పరిశ్రమలకి, షాపులకి, వీటన్నిటికి కూడా ధరలు తగ్గించి విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, అలాగే ఈ స్మార్ట్ మీటర్లు పెట్టడం గత చాలా కాలంగా మేము ప్రతిఘటిస్తున్నాము. ఇప్పుడు తాత్కాలికంగా కొంతకాలం మధ్యలో విరామం ఇచ్చి మరలా తిరిగి ఒత్తిడి చేస్తున్నారు ప్రజల్ని, దాన్ని స్మార్ట్ మీటర్లు పెట్టాలని చెప్పని. అదానీ కోసమే అదానీ ఉత్పత్తి చేసిన మీటర్లను కొనుగోలు చేసి వాటిని వినియోగదారుల మీద రుద్దటం, ఆ స్మార్ట్ మీటర్ల ద్వారా అత్యధిక బిల్లులు వసూలు చేయడం అనేది చాలా దారుణం. దాన్ని పూర్తిగా రద్దు చేయాలి. అలాగే ఈ కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సవరణ బిల్లు ఇది మొత్తం విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేస్తుంది, దానివల్ల రేట్లు పెరుగుతాయి. అందుకని విద్యుత్ సవరణ బిల్లును కూడా తిరస్కరించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము రెగ్యులేటరీ కమిషన్లకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో విద్యుత్ వ్యతిరేక ఉద్యమం కూడా మరలా తిరిగి ఉధృతం అవుతుందని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. ఈ రోజు విద్యుత్తు నిత్యావసర వస్తువుగా మారింది. ఒక రకంగా చెప్పాలంటే జీవితంలో అదొక ఇంధనంగా మారింది. విద్యుత్ రంగాలు విస్తరించినటువంటివి కనుక చూసినట్లయితే గృహావసరాల నుంచి మొదలు పెడితే చివరాఖరికి రవాణా రంగం వరకు కూడా మొత్తం విద్యుత్ రంగం మీదే ఆధారపడి నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం. ఇటువంటి తరుణంలో 2025 విద్యుత్ సవరణ బిల్లుని ఆమోదించడానికి మోడీ ప్రభుత్వం చేయడం అని చెప్పనేటువంటిది పార్లమెంటులో పెట్టి ఆమోదింపజేసుకునేటువంటి దానికి చర్యలు తీసుకోవడం అని చెప్పనేది దుర్మార్గమైనటువంటి విషయం. దీన్ని కూటమి ప్రభుత్వం బలపరచడం మరింత అన్యాయం, అక్రమం. ఏ కూటమి ప్రభుత్వం అయితే విద్యుత్ ఛార్జీలు పెంచనని చెప్పి ఎన్నికల ముందు వాగ్దానం చేసి వచ్చిందో, ఈ రోజు ఎన్నికల అయిపోయిన తర్వాత ఎన్నికల ముందు పగలగొట్టండి స్మార్ట్ మీటర్లు అని చెప్పినటువంటి తండ్రి కొడుకులు ఎన్నికలు అయిపోయిన తర్వాత తన అధికారంలో చేపట్టిన తర్వాత 25,000 కోట్ల రూపాయల భారాన్ని ఈ రోజు ప్రజల మీద భారం వేసేటువంటి దానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇందులో స్థానిక సంస్థల బకాయి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల బకాయి కావచ్చు, ఇవన్నీ కలిపితే చెల్లించాల్సినటువంటిది నువ్వా ప్రజలా? ఇవి నువ్వు చెల్లించాలి. డెస్కమ్లకి చెల్లించాల్సింది నువ్వు చెల్లించాల్సినటువంటి 25,000 కోట్ల రూపాయలు కూడా ప్రజల మీద భారం వేసేటువంటి దానికి ఎవరిచ్చాడు నీకు చంద్రబాబు నాయుడు హక్కు అని చెప్పని అడుగుతున్నాం. అందుకని డెస్కమ్ల్ని సక్రమైనటువంటి పద్ధతుల్లో పంపిణీని నడపాల్సినటువంటి బాధ్యత నీది. అది కాకుండా ప్రజల మీద నెట్టేసి ఆ భారాన్ని కూడా మీరు భరించండి అని చెప్పడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇదే కాకుండా కుప్పంలో రెస్కో అని చెప్పనేటువంటి పేరుతో 658 కోట్లు ప్రజల మీద భారం ఆ కుప్పంలో చేసిన దానికి రాష్ట్ర ప్రజలు భరించాలా? ఈ రెస్కోకి సంబంధించినటువంటిది ఇది రాష్ట్రాందా, కుప్పందది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో, అక్కడ ఉన్న ప్రభుత్వ సంస్థలతో చూసుకో. కానీ అది తీసుకొచ్చి రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రజల మీద వేసేటువంటి దానికి ఈ రకంగా వెరచి 4,500 కోట్లు ట్రూ అప్ ఛార్జీలు, 25,000 కోట్ల రూపాయలు రావాల్సినటువంటి బకాయిలు, ఇవన్నీ కఠినమైనటువంటి పద్ధతుల్లో చర్యలు తీసుకున్నైనా సరే డెస్కమ్లకి వసూలు చేసి అప్పచెప్పాల్సినటువంటి బాధ్యత అనేది. అది వదిలిపెట్టి అవినీతి చోటు చేసుకుంటా ఉంది. భారీ అవినీతి విద్యుత్ శాఖలో ఇవాళ అమలు జరుగుతూ ఉంది, పైనుంచి కింద దాకా. ఆ అవినీతిని అరికట్టమని చెప్పి లాస్ట్ టైం జరిగినటువంటి ERCలో కూడా మేము ఇచ్చాం. అధికార స్థాయి నుండి, మంత్రుల స్థాయి నుండి, అన్ని వైపుల నుండి కూడా ఈ రకమైనటువంటి అవినీతి జరుగుతూ ఉంది. భారీ అవినీతికి వ్యతిరేకంగా మీరు చర్యలు తీసుకోండి అని చెప్పనేటువంటిది కూడా ఆనాడు ERC చైర్మన్ కోరాం. దీనికి తోడు స్మార్ట్ మీటర్లకి సంబంధించి అదానీ సొల్యూషన్స్, ఎనర్జీ సొల్యూషన్స్కి డెస్కమ్కి మధ్య జరిగినటువంటి రహస్య ఒప్పందం ఉంది. ఆ రహస్య ఒప్పందం ఎప్పుడు బయట పెడతావో చెప్పు, ఎలా బయట పెడతావో చెప్పు, అది ఎందుకు దాస్తా ఉన్నావో చెప్పు. ఆ రహస్య ఒప్పందాన్ని బయట పెట్టేటువంటి దానికి చర్యలు తీసుకోవాలి. లేనట్లయితే CPM ఆధ్వర్యాన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాం. గతంలో జరిగినటువంటి పరిస్థితి, గతంలో నీకు జరిగినటువంటి అజ్ఞాతవాసం 12 ఏళ్ల పరిస్థితి మళ్ళీ తిరిగి రాబోతా ఉంది, జాగ్రత్త అని చెప్పనేటువంటిది కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడిని హెచ్చరిస్తా ఉన్నాం. మేము రిప్రజెంటేషన్ కూడా CPMగా రిప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నాం. ఈ ERC దగ్గర రిప్రజెంటేషన్ తీసుకున్న చర్యలు తీసుకుంటే సరే, చర్యలు తీసుకుంటారని చెప్పి మాకు అయితే నమ్మకం లేదు. ఎందుకంటే ERCయే చంద్రబాబు, చంద్రబాబే ERC.
పేరుకంతే నామినల్ గా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి అయినా ఈఆర్సీకి మెమరాండం ఇస్తాం, చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ప్రజల వీధుల్లోకి తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పటికే జరుగుతూ ఉంది సిపిఎం ఆధ్వర్యంలో ఉద్యమం, ఇది మరింత ఉధృతం చేస్తామని చెప్పారని హెచ్చరిస్తా ఉన్నాం.